ప్రభువునందు ప్రియ సంగమా, మీకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమములు ఈ దినం 9వ రోజు. ఈరోజు జరిపించడానికి అధ్యక్షులుగా సజీవన్ కృష్ణపరు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. అదేవిధంగా సందేశం ఇచ్చుటకు డాక్టర్ గంటా కరుణసాగరు సీనియర్ సంఘ కాపరి వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు ఇచ్చుటకు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం జరిపించడానికి ఈ బాధ్యత సజీవన్ కృష్ణ వరకు అప్పచెబుతుంటున్నాను. ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ విజయ సుశీల రత్నమయ్య గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 దయగల తండ్రి, ప్రేమగలనైనా నీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి యేసయ్య. అవును తండ్రి యేసయ్య, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు నిత్య నివాసివైన దేవా మీకు స్తోత్రము. యెహోవా మా శైలమా, మా కొండ, మా కోటే అయిన దేవుడవునైనా, మా ఆశ్రయ దుర్గము నా తండ్రి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉండుటకు సహాయం చేయండి. అవును దేవా తండ్రి యేసయ్య, గడిచిన కాలమంతయు కాచి కాపాడిన తండ్రి, మరి ఒకసారి నైనా లెంటు డేస్లో ఇదిగో 9వ రోజునైనా నీ సన్నిధానంలో ప్రార్థించు భాగ్యం అనుగ్రహించినారు దేవా మీకు స్తోత్రములు. అవునైనా ప్రతిరోజు నా తండ్రి యేసయ్య మీ వాక్యముల చేతనైనా ఆత్మీయ ఆహారంను పొందుచున్నాం నైనా మీకు స్తోత్రములు. ఇచ్చిన పాస్టర్లను బట్టి మీకు స్తోత్రములు తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, ఈ లెంటు డేస్లోనైనా మరి ఎంతమంది బిడ్డలునైనా ఏ అవసరతల మీదనైనా మరి ఉపవాస ప్రార్థనలతోనైనా నీ సన్నిధానం నాకు చేరుతున్నారు నా తండ్రి యేసయ్య. జ్ఞాపకం చేసుకోనండి నైనా, వారి అవసరతలు అక్కరలు సమస్తము తీర్చివేయండి నైనా. అవును దేవా తండ్రి యేసయ్య, మరి మా సంఘంలోనైనా మరి నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయించినారు నాయన, ఆ బిడ్డలకు జ్ఞానంలో జ్ఞాపక శక్తిని దయచేయండి. వాళ్ళ యొక్క రాకపోకల్లో మీరు తోడైండండి, మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నైనా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడైండండి. మరి నైనా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ వరకు నా తండ్రి యేసయ్య, మరి ప్రతిరోజు జరగబోయే కార్యక్రమమునైనా మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. అదేవిధంగా నైనా ప్రతి బిడ్డకు నైనా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి నైనా. మరి అవునైనా మా హృదయాల్లో నా తండ్రి యేసయ్య మరి నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. అదేవిధంగా నైనా మరి ఈ 40 రోజులనే కాకుండా నా తండ్రి యేసయ్య మరి నాయన ప్రతిరోజు కూడా నైనా తండ్రి యేసయ్య మరి మేము మార్పు కలిగిన జీవితంగా ఉండుటకు సహాయం చేయండి నైనా. మా సంఘంలో పరిస్థితులన్నీ చక్కదిద్దండి నాయన. మరి ఏకారాధన ఉండుటకు సహాయం చేయండి. మరి మా పాస్టర్ల యొక్క గృహములు నైనా మరలా కట్టించబడుటకు సహాయం చేయండి. ఆగిపోయిన పనులు నైనా తిరిగి కట్టబడుటకు సహాయం చేయండి నైనా. వారి హృదయాలతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాము. అదేవిధంగా నా తండ్రి యేసయ్య ఉన్నైనా సమాధుల మరి స్థలం గురించి కూడా నా తండ్రి యేసయ్య ప్రార్థన చేయిస్తున్నాం నాయన. మరి నాయన ఇంకోసారి నైనా ఆ యొక్క సమాధుల వైపు నా తండ్రి యేసయ్య మరి పై అధికారులకు నైనా మంచి మనసును అనుగ్రహించండి. అటువైపు నా తండ్రి యేసయ్య మరి ఆ యొక్క గోడను కానీ ఆ స్థలాలను కానీ నా తండ్రి యేసయ్య ఏవి కోల్పోకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా తండ్రి యేసయ్య. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రాగల బిడ్డలు త్వరలో సకాలంలోకి వచ్చుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 839వ పాట, నీ రక్తమే నన్ను శుద్ధించి చేసిన పాట అందరం సంఘ క్వైర్ వారితో కలిసి పాడుకుందాం.
రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, పందివలే పొర్లిల్ల నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటిని, ప్రభువానికి స్తోత్రము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే.
రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా భారము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. ప్రార్థనా సమయం మన సీన సంఘ కాపరి గారు నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సాయంకాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాం. మన ప్రార్థన అనుభవాన్ని వాక్యానుసారంగా సరిచేసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం వచ్చినప్పుడల్లా ఎటువంటి అనుభవంతో మనం రావాలి? నిజంగా నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? దేవునికి అంగీకారమైన ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా? మాట ఇచ్చిన దేవుడైతే ఆయన మాట తప్పని వాడు, చేస్తానంటే చేసే దేవుడు ఆయన. అయినా కూడా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఇంకా మన కుటుంబాల్లో సంవత్సరాల తరబడి కొన్ని సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రార్థన చేయడం లేదా అంటే చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనకు తగిన జవాబు రావడం లేదు. కారణం ఏంటి? సో ఈ 40 దినాలు ఆ కారణాలని కొన్ని రోజులు మనం కనుక్కుంటూ వస్తూ ఉన్నాం. మనము పైకి భక్తి గర్వాల్లాగే కనపడినా కూడా దాని శక్తిని పొందుకోలేని వారంగా ఉన్నామేమో. ప్రార్థన రూపంలో కూడా మనం చూస్తే పైకి ఆ యొక్క ప్రార్థన దాన్ని పైకి భక్తిలాగా కనిపిస్తుంది, కానీ ఆ ప్రార్థన యొక్క శక్తిని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. ఈరోజు మన ప్రార్థనలో మరొక సమస్య ఏంటి అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనలో విసుగు ఉండడం, ప్రార్థనలో పట్టుదల తగ్గిపోవడం, సమస్యలు వచ్చినప్పుడు, సందర్భము వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో ఆ సీజనల్ వేగా భలే ప్రార్థన చేస్తాం. రాను రాను దాని గురించిన ఏ ఆనవాలు కనపడకపోతే ఆ ప్రార్థన చిన్నగా మరుగున పడి ఆ తర్వాత వచ్చే సమస్య ఏంటో దాని మీదకి వెళ్ళిపోయి ఈ సమస్య ఏ దేవుని సన్నిధికి ఏ సమస్యతో మనం పోరాడామో ఆ పోరాటాన్ని విడిచిపెట్టేసి నూతనమైన విషయాల కొరకు మనము వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతూ సంవత్సరాల తరబడి ఆ సమస్యలకి పరిష్కారం నొందక, జవాబు పొందక మన ప్రార్థన జీవితాన్ని నిష్ఫలంగా మలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే విసుకక నిత్యము ప్రార్థన అనగా పట్టుదలతో ప్రార్థన ఎలా చేయాలి అనడానికి ఆయన ఒక ఉపమానం తీసుకొచ్చాడు. ఆ ఉపమానం ఏంటి అంటే ఒక విధవరాండ్లట ఆమె న్యాయం కోసమో ఒక న్యాయాధిపతి, లోక సంబంధమైన జడ్జి దగ్గరకు, న్యాయాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె రోజు ఆయన దగ్గరకు వచ్చి న్యాయం కోసం అడుగుతూనే ఉందట.
అప్పుడు ఆ న్యాయాధిపతి అన్నాడట, ఈమె విసుకక నన్ను అనుదినము గోజారుతున్నది గనుక ఈమెకు చేయవలసిన న్యాయం ఈమెకు చేసేదను అని చెప్పినప్పుడు ప్రభు ఆ న్యాయాధిపతి గురించి చెప్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, లంచం తీసుకునే న్యాయాధిపతి, తనకు ఫేవర్గా చేసి తనకిష్టం వచ్చినట్టు న్యాయం తీర్చేవాడు కూడా ఒక విధవరాండ్ల విషయంలో విసుకగా ప్రార్థన చేసి గోజారుతుండగా ఆమె విషయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయము తీర్చగా పరలోకపు తండ్రి నువ్వు విసుకగా ప్రార్థించగా నీ ప్రార్థన ఆయన వినడా. చాలాసార్లు సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఆయా సిచ్యువేషన్స్ని బట్టి మనము కొన్ని ప్రార్థనలో తీవ్రత ఉంటుంది. ఒక్కసారిగా ఆ తీవ్రత తగ్గిపోయినప్పుడు ఆ ప్రార్థన మీద పట్టుదలను మనం పోగొట్టుకుంటాం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక విషయం ఎత్తుకున్నప్పుడు 3 సందర్భాలు ఉంటాయి ప్రభు చెప్పేవి. ఒకటి ఏం చెప్తాడు, నీ ప్రార్థనకు నో అంటాడు. ఇక ఆయన నో అంటే నో, అది క్లారిటీ ఉంటుంది. రెండవది ఎస్ అంటాడు. ఎస్ అంటమే అందరికి కావాలి కదా. ప్రార్థన చేయగానే ఇదిగో నీకు దయచేయును గాక అని ఆయన ఇచ్చేస్తే మనంత హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఉండరు. లేదన్నా సమస్య లేదు, ఇచ్చినా బాధ లేదు. కానీ మూడవది ఆయన ఏమంటాడంటే వెయిట్ అంటాడు. 3 ఆన్సర్స్ మన ప్రార్థనలకి. ఒకటి నో, ఒకటి ఎస్, మూడవది వెయిట్. ఆ వెయిటింగ్లో నీ పట్టుదల అవసరం. పట్టుదలతో నువ్వు ఎదురు చూడడంలో విసుగక ఆ ప్రార్థన చేయడం. ఎన్నో పోరాటం, ఇక్కడున్న అనేక మందిని ఆ సమస్యల విషయంలో పోరాడి విసుగు చెంది మన పట్టుదల కోల్పోయిన వాళ్ళం చాలామంది ఉన్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ యొక్క పట్టుదల లేమి నీ ప్రార్థనకు ఆటంకంగా ఉందేమో. దేవుడు చేయక మానడు, ఆయన ఇవ్వక మానడు, ఆయన అద్భుతం చేయక మానడు. నీవే ఆ పట్టుదల కోల్పోయావేమో. నీకేది కావాలో నీ ఆ యొక్క పరలోకపు తండ్రిని పట్టుదలతో అడుగు, ఆయన ఇవ్వక మానడు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నవారు సిగ్గునొందినట్టు బైబిల్లో ఎవ్వరు ఏ క్యారెక్టర్ గురించి చెప్పబడలేదు. అనేక సార్లు మనమే విసుగు చెంది ప్రార్థన చేయడం మానేస్తాం. ఇంకంతే, ఆ కుమార్తె లైఫ్ అంతే, ఆ కుమారుడి జీవితం అంతే, వాళ్ళ బ్రతుకింతే, వీడింతే, నా జీవితం ఇంతే అని విసుగు చెంది ఆగిపోయి ఉన్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, అమ్మ నీలో నాలో ఆ పట్టుదల లేకపోతే దేవుని దగ్గర జవాబు సాధించలేము. రండి పట్టుదలతో ప్రభుని అడుగుదాం. అయ్యా, ఏ ప్రార్థనలు నువ్వు పోగొట్టుకున్నావో, విసుగు చెందిపోయావో, ఇది ఇక జరగదని నీవు నిరాశ చెందావేమో, విసుగు చెందావేమో, ఇది మా జీవితాల్లో ఇక నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదని నువ్వు అలసిపోయావేమో. ప్రభు అంటున్నాడు, విసుగక నిత్యం ప్రార్థన చేయి, తగిన కాలమందు దేవుడు నీకు జవాబిస్తాడు. రండి అందరం ముందుకు వద్దాం. మోకరించగలిగిన వారందరం కూడా ముందుకొచ్చి మోకరిద్దాం. ఇసిగిపోయి అలసిపోయి మన జీవితాల్లో అనేక మందిని చాలాసార్లు అలసిపోయి ఉన్నావేమో, విసిగి చెంది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం విషయంలో వెనకబడిపోయావేమో. ఇదిగో ప్రభు సన్నిధిలోకి ముందుకు వద్దాం. ఎవరి గురించి ఆలోచించే సమయం కాదు ఇది. నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన బిడ్డలముగా విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండే వారముగా ఉండాలన్నది దేవుని చిత్తమై ఉంది. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఇది జరగదని, ఇది నీ వల్ల కాదని విసుగు చెంది ఆ సమస్య కొరకు ప్రార్థన చేయడం ఆపేశావేమో. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్ద అభాగ్యురాలు, బలహీనరాలు నిత్యము వచ్చి న్యాయం చెయ్యయ్యా అని అడిగితే, ఈ లోక సంబంధమైన అన్యాయస్తుడైన వాడే న్యాయము తీర్చగా, నిన్ను పిలిచినవాడు, నిన్ను ప్రేమించినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను వదిలిపెడతాడమ్మా? తప్పక నీకు కార్యం చేస్తాడు.
పట్టుదల కోల్పోయి ఉన్నావేమో, నీ ప్రార్థన సరిచేసుకో. అందరం నోరు తెరిచి పెద్దగా ప్రార్థన చేద్దాం. ఎవరి గురించి ఆలోచించొద్దు. నీ పాద సన్నిధిలో, దేవుని పాద సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించు. ఓడిపోయావు, విసిగి చెందావు, ఇక నా జీవితాన్ని ఎవ్వరు బాగు చేయలేరు అనుకుంటున్నావేమో, పట్టుదల వదిలేసావేమో, ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇగో ప్రభువా, దేవుని మందిరంలో నీ సన్నిధిలో మా హృదయాలను నాయన కృమ్మరించడానికి ఇదిగో నాయన మాలో అనేక మంది నా తండ్రి అనేక సమస్యల విషయంలో విసుగు చెంది, అలసిపోయి, నిరాశ చెంది అయా మా ప్రార్థన అవసరతలు నాయన, అయా మేము నాయన పట్టుదలను కోల్పోయిన వారు మాలో అనేక మంది ఉన్నాము నా తండ్రి. అయా మా చిత్తంలో, అయా మా జీవితంలో నీ చిత్తానుసారంగా నాయన నువ్వు చేయబోయే ఆ కార్య విషయమై నాయన అయా పట్టుదలతో ప్రార్థన చేసే ప్రార్థన యూరులను నాయన అయా మా సంఘంలో మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఏ అన్న నాయన అయా తమ జీవితాల్లో ప్రభా ఏ అవసరత కొరకు ఆశగా నాయన పట్టుదలగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఎరుగుతున్న దేవుడవు నాయన. విసుగక సంవత్సరాల తరబడి నాయన ఇదిగో నా దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు, ఆయన అద్భుతం చేయబోతాడని నాయన ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలను నీవు ఎరిగిన వాడవు నా తండ్రి. అయా సంవత్సరాలు అయినాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి నా తండ్రి. అయినను నాయన అయా శుభ వచనములు కనపడక, అయా ఎటువంటి ఆనవాలు లేక నిరాశ చెందిన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అయా వారు విశ్వాసాన్ని పురికొల్పండి నాయన. అయా మేము ప్రార్థించుచున్న దేవుడు బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వము చేయగలిగిన దేవుడని నాయన తమ ప్రార్థనలో పట్టుదల కలిగి అయా తమ కొరకు, తమ కుటుంబము కొరకు నాయన జవాబు పొందుకునే ఆ యొక్క నిరంతరము నాయన నిత్యము ప్రార్థించే ఆత్మ ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇగో నాయన ఈ లండేస్ తండ్రి అయా ప్రతి బిడ్డ కూడా వచ్చి అయా తమ యొక్క బాధను, వేదనను, కష్టములను నాయన ఈ రీతిగా సంఘముగా మేమందరం ఏకీభవించి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలయ్యా. అయా మాకు ఇచ్చిన
కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి వందనాలు నాయన. అయా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము అయా నా తండ్రి, సమయస్ఫూర్తి జ్ఞాపకశక్తి బిడ్డలకు దయచేయండి. చదువులు పూర్తయి జాబ్స్ కొరకు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొనైనా మా బిడ్డల జీవితాలను స్థిరపరచునైనా. అలాగే వివాహాల కొరకునైనా మా బిడ్డల కొరకు అనేక మంది తల్లిదండ్రులు ఆశగా కనిపెట్టుకొని ఉన్నారు తండ్రి. అయా అది మేము చేసే కార్యము కాదు తండ్రి, నీ చిత్తంలో నువ్వే ఆ గొప్ప కార్యం చేయండి. ఎన్నడు నాయన ఆగిపోయినవి అయా ఏ యొక్క అయా ఆనవాలు కనపడని ప్రభు పరిస్థితుల గుండా ఉంటున్న కుటుంబాలు ఉంటున్నాయి. అయా మా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం చేయనైనా. ఇదే సంఘంలో నిలిచి ఆ బిడ్డలతో పాటు సంఘము కూడా ఆ బిడ్డల విషయంలో సాక్ష్యం చెప్పు రీతిగా గొప్ప కార్యము వివాహ విషయంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి సంవత్సరాలు గడిచి అయా గర్భఫలము లేక అవమానములతోనూ నిందతోనూ బాధతోనూ కన్నీటితోనూ నాయన ఉంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా వారికి శ్రేష్టమైన గర్భఫలంనిచ్చి అయా 12 బిడ్డను నాయన ఈ మందిరంలో ఎత్తుకొని నేను స్తుతించే కృపనైనా ఆ బిడ్డలకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. అప్పుల బాధలో ఉన్న వారికి నాయన అయా విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఏవో ప్రభువా ఆశగా తమ కొరకు అంటూ ఒక ఇంటిని నిర్మించుకోవాలని అయా సొంత ఇంటి కొరకు ఆశగా కనిపెట్టుకున్న బిడ్డలకు ప్రభువా అయా నైనా సొంత ఇంటిని సంపాదించుకున్నట్టుకు మార్గము తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఏ కుటుంబం ఏ అవసరత ఏ కష్టముతో ఉన్నారో అయా పట్టుదలతో నీ దగ్గర జవాబును అందుకున్న ఆత్మను నాయన బిడ్డలకు మీరు దయచేయండి. అయా మేము నాయన విసుగక నిత్యము ప్రార్థించి నీ ద్వారా జవాబు పొందే ఆత్మను మాకు దయచేస్తావని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ధ్యానాంశము నిందాస్పదమైన ఉపవాసము. వేదవాక్య పట్టణం చదువుకుందాం. కీర్తనలు 69 7 నుండి 13 వరకున్న వచనములు మన మధ్యలో శ్రీమతి ఆర్ సుమలత సోమన గారు వారు వచ్చి వేదవాక్య పట్టణం చదివినిపిస్తారు. కీర్తనలు 69 7 నుండి 13 వరకున్న వచనములు. ఇక్కడ 10 నుండి 11 ఉన్నాయి, కానీ 7 నుండి 13 వరకున్న వచనములు. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన 69 7 నుంచి 13 వచనములు. నీ నిమిత్తము నేను నింద పొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమునకు కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకును పరుడనైతిని. నా ఇంటిని గూర్చిన ఆస్తికి నన్ను భీక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారు నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనపట్టె వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యసంధుడనైతిని. గుమ్మములోనే కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకొందురు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా అనుకూల సమయమునకు నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రత్యేక పాట శ్రీమతి ఎస్ మోనిక గారు. నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం,
నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా కొసగిన ఈ ధర ఎంత భాగ్యమని తలచితినే భ్రమచితి అంతయు నాకు సంతమని ఆశతో నేను పరుగెణితిలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమై ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైనా కానరదే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా హృదయము పులకించను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయినా మమదిలో ఈ కాంతయు వ్యర్థమని హృదయము పులకించను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయే నామదిలో ఈ కాంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలోనే నడచితిని నీ ప్రియమైన ప్రేమ గైలలో జీవించి నీ కౌగిలిలో వదుగుదునే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే
నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. చక్కటి పాట పాడిన శ్రీమతి మోనిక గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం ముందు చిన్న సాక్ష్యము మన పాస్టమ్మ గారు శ్రీమతి మేరీ జోన్స్ దేవసాయం గారు మనకు క్లుప్త సాక్ష్యం ఇస్తారు. ఆ తర్వాత ఈ సమయము మరి శ్రీన సంఘ కాపరి గారికి మనం అందజేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం నేను పంచుకున్నాలని అనుకున్నాను. మరి ఈ దినములలో శ్రమల దినాలు కదా, అందరము కూడా యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మొట్టమొదట దేవునికి వందనం చెల్లిస్తూ దైవజనులకు కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. మంగళవారం నాడు కళాప్రపూర్ణ టీచర్ ఇంటికి మేము వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత నిద్రపోయిన తర్వాత 2:30 గంటలకు ప్రభు నన్ను లేపి నా మనమడు అంటే స్టాండ్ పాస్టర్ పెద్ద కుమారుని ప్రార్థించమని దేవుడు లేపితే నేను ఎందుకు ప్రభువా ఇంత రాత్రి నా మనమని విషయం ప్రార్థించమని నువ్వు కోరినావని వేడుకుంటున్నాను ప్రభువును ఎన్నో విధములుగా. అంటే ప్రభువా నా దోషములు కానీ నా పిల్లల దోషములు కానీ ఏదైనా తప్పిదములు అపరాధములు ఉంటే ప్రభువా దయతో క్షమించి నైనా నీ కుమారుని స్వస్థపరచు. ఎందుకంటే ఒక వారదినముల ముందర నుంచి బాబు అనారోగ్యంతో ఉన్నాడు కనుక వారి తల్లిదండ్రులు ఎంత సతమవుతున్నారో కాదని తెలియదు. నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేదాన్ని, బాబు బాగున్నాడంటే బాగున్నాడు మమ్మీ అనేవాడు. కానీ మంగళవారం రాత్రి 2:30 గంటలకు ప్రభు నన్ను లేపి ఆ బాబు కొరకు ప్రార్థించమని దేవుడు నాకు బయలుపరిచినాడు. అప్పుడు నేర్చి ఆ దినమంతా రాత్రి పగలు వరకు నేను ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినాడు. మరి బుధవారం నాడు నా కుమారుడు పస్కా బలి పశువుని గురించి చెప్పినాడు కదా. పస్కా అంటే దాటిపోవుట, అంటే మరణము నుండి జీవంలోనికి దేవుడు లేవనెత్తినాడని ఈ చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. ఆ కుమారుని కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలి. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు మళ్ళీ అనారోగ్య పరిస్థితుల్లో ఉండి దేవుడు లేవనెత్తినాడని ఈ కొద్ది సాక్ష్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మన మనవులు వినడని ఎప్పుడు అనుకోకూడదు. అనేక విషయాలు కూడా మరి పాస్టర్ సారు చనిపోతాడని కూడా దేవుడు నాకు బయలుపరిచినాడు. కానీ నేను ఇది దుష్టకలనేమో అనుకున్నాను. కానీ కొన్ని నెలలకు దేవుడు ఆయనను తీసుకున్నాడు. ఈ విధంగా అనేక విషయాల్లో దేవుడు కలల ద్వారా దర్శనం ద్వారా ఆయన లేపి మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడని ఈ కొద్ది సాక్ష్యంతో నేను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తులో మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థన కూడికల్లో మనలో చాలామంది ఉపవాసం చేస్తున్న వారు ఉన్నారు. కొంతమంది ప్రార్థనకు రెగ్యులర్గా వస్తున్న వారు ఉన్నారు. కొంతమంది 40 దినాలు మనల్ని మనం దేవుని మందిరంలో కనపరుచుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకుని వచ్చిన వారు ఇక్కడ ఉంటూ ఉన్నారు.
వీటన్నిటిలో దేవుని ఎడల మనకున్న ఆసక్తి మనల్ని ఇంత దూరం నడిపిస్తుంది. ఈరోజు నిన్ను నన్ను ఎవరు కూడా బలవంతపరచడం లేదు, నిన్ను నన్ను ఎవరు కూడా ఫోర్స్ చేయడం లేదు. నువ్వు రాకపోతే నువ్వు ఎందుకు రాలేదు అని అడిగేవారు కూడా ఎవరిక్కడ లేరు. నువ్వు నేను మనందరము కూడా దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఉంటున్నాము అంటే దాని అర్థము దేవుని ఎడల మనకున్న ఆసక్తి, దేవుని ఎడల మనకున్న ఆసక్తి. ఈ యొక్క ఆసక్తి, ఈ భక్తి అనేక సార్లు మనల్ని మన చుట్టూ ఉన్నవారు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అందుకనే దేవుని వాక్యం మన విశ్వాస జీవిత యాత్రలో వచ్చే ప్రత్యేక దినాలన్నిటిలో కూడా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిచే నడక, నువ్వు పాడే పాట, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు వినే ఆ యొక్క దేవుని ఎడల నువ్వు అనుసరిస్తున్న ఆత్మీయ యాత్రలో వాక్యం చేత మనల్ని మనం బలపరుచుకుంటూ ఉంటాం. గతించిన వారము బస్వ బుధవారమని, అలాగనే ఆ యొక్క దేవునికి అనుకూలమైన ఉపవాసము, అలాగనే మాదిరైన ఉపవాసము, పశ్చాత్తాప ఉపవాసమని ఆ ఉపవాసములు ఎలాగ ఉంటాయో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మరలా శుక్రవారము, ప్రతి శుక్రవారము కూడా ఒక ఉపవాస అనుభవాన్ని గురించి మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే ఉపవాసము నిందాస్పదమైన ఉపవాసము, నిందకు కారణమయ్యే ఉపవాసము. నేను మనందరము కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉండగా ఆ ఆసక్తి కలిగి దేవునికి దగ్గరగా మనము అటెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉదయం పూట ఫాస్టింగ్ ఉండేవారు, ఆఫ్టర్నూన్ ఫాస్టింగ్ ఉండేవారు, నైట్ ఫాస్టింగ్ ఉండేవారు. వారికి అనుకూలమైన రీతిలో మనము ఫాస్టింగ్ ఉంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మనము ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు మీరు ఫాస్టింగ్ చేస్తున్నారో నాకు తెలియదంటే, నిజమే కదా, నేను ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నా, ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ 40 దినాల్లో మనము ఆ యోవేలు గ్రంథం నుండి మనం చూడగా, ఎదుగో బాకా ఊదిడి, సియోను నందు బాకా ఊదిడి, ఉపవాస దినములను ప్రతిష్ఠించుకొనుడి, భయంకరమైన కీడు మీకు సంభవిస్తుంది, ఆ కీడు తప్పి దీవెనగా మార్చే దేవుడు మీ వైపు చూడాలి అంటే మిమ్మల్ని మీరు ఉపవాసము ప్రకటించుకొని, మిమ్మల్ని మీరు తగ్గించుకొని, పై వస్త్రములను కాక హృదయములను చింపుకోవాలి. అందుకనే నా యొక్క ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా? నా ఉపవాస ప్రార్థన మాదిరికరంగా ఉందా? నా ఉపవాస ప్రార్థన ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడే అనుభవంగా ఉందా? ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా జీవించడం. ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా ఉపవాసం అంటే తినడం మానేయడం ఒకటే కాదు, అనేకమైన నన్ను దేవునికి దూరం చేసే వాటన్నిటి నుండి దూరమై దేవునికి దగ్గరగా రావడమే నిజమైన ఉపవాసం. ఉపవాసం అనగానే తినకుండా చేసేది మాత్రమే ఉపవాసం అనుకుంటే తప్పు. దేవునికి మనల్ని దూరం చేసే ప్రతి దానిని, అది స్క్రీన్ ఉపవాసం కావచ్చు, మొబైల్ ఉపవాసం కావచ్చు, టీవీ ఉపవాసం కావచ్చు, ముచ్చట్ల ఉపవాసం కావచ్చు, తిండి ఉపవాసం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఉపవాసాన్ని నేను ప్రకటించుకున్నప్పుడు నేను దేవునికి దగ్గరగా నివసిస్తాను. నేను దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు నేను మాదిరి అయిన ఉపవాసం చేయాలి. బాహ్య సంబంధమైన ఉపవాసం కాదు, అంతర్గతంగా చేంజ్ వచ్చే ఉపవాసం. రహస్యమైన దేవునికి రహస్యంగా నన్ను నేను నలగొట్టుకొని సరిచేసుకునే ఉపవాసము, అలాగనే పశ్చాత్తాపపడే ఉపవాసము, ప్రార్థన ద్వారా జవాబు పొందుకునే ఉపవాసము, పోరాడి నా కుటుంబం కోసం, నా యొక్క సంఘం కోసం పట్టుదలతో ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని సంపాదించుకునే ఉపవాసము మనం చేయబోతూ ఉన్నాం. నిజమే కదా, చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉపవాసం చేయాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు, ఎస్పెషలీ బైబిల్ పట్టుకొని చర్చికి పోవడం మొదలైతే చాలాసార్లు మనల్ని చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఫస్ట్ నవ్వేవాళ్ళు ఎవరంటే మన ఇంట్లో వాళ్ళే కదా. నువ్వు పొరపాటున స్నానంగినం చేసి కరెక్ట్గా బైబిల్ పట్టుకొని కూర్చున్నావు అనుకో, ఎప్పుడు లేని బైబిల్ పట్టుకున్నాడు ఈయన కదా.
పాపము ఎప్పుడెప్పుడు బైబిల్ పట్టుకుంటాడా అని భర్త గురించి ఆలోచిస్తాం. పొరపాటున లేచి ఉదయం లేచి స్నానం చేసి అబ్బా లెండేస్ ఏదో ఒకసారి అందరు ప్రేయర్ చేస్తున్నాం, నేను కూడా ప్రేయర్ చేద్దామని మా యొక్క స్నానం చేసి బైబిల్ పట్టుకున్నాడు అనుకో, పై నుంచి కిందకు చూస్తుంటారు, ఏమైంది ఇంకి కదా, ఏమైంది ఆయనకి, బైబిల్ పట్టుకున్నాడే, ఎప్పుడు లేనిది పాటలు ఏంది, ఈ పాటలు వింటున్నాడు ఈసారి, ఉదయాన్నే ఏంది ఇంత మార్పు వచ్చింది, మార్పు కోసం ప్రార్థన చేసేది మనమే, తీరా అవతలోడికి మార్పు వచ్చింది అనుకో పొరపాటున, రా చర్చికి పోదామన్నాడు అనుకో, ఎప్పుడు అననోడు, ఎప్పుడు లేని చర్చి, ఈరోజు చర్చి అంటున్నావు కదా. ఇదే అనుభవం. చాలాసార్లు మనము మారుదాం, ఆత్మీయంగా డివోషనల్గా ఒక స్టెప్ ముందుకేద్దాము అంటే మనము అపహాసము అయ్యే పరిస్థితులే అనేకం ఉంటాయి. అందుకనే ఉంటే చల్లగైనా ఉండాలా, వేడిగైనా ఉండాలి, నులివెచ్చగా ఉంటే సమస్య అదే. నువ్వు ప్రార్థన చేసినా నీకు అవమానాల పాలవుతావు. నువ్వు కరెక్ట్గా దేవునితో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో మనము ఆ పరిస్థితులను బట్టి ఆ యొక్క నిగ్రత కలిగి భయంకరంగా పట్టుదలగా చేయడం, సమస్యలేమీ లేనప్పుడు ఒక్కసారిగా ప్రార్థన జీవితం ఆపేసుకోవడం అది సరైన ప్రయాణము కాదు. కష్టములు కన్నీరు రాగానే ప్రభా అని ఆ యొక్క గుండెలు బాధించేటట్టు ఏడవడం, అది అవ్వగానే అన్ని పరిస్థితులు బాగవ్వగానే హ్యాపీగా నిద్రపోవడం, అది కాదు నిజమైన ఆసక్తి అంటే. ఇప్పుడు 69వ కీర్తనలో ఈ యొక్క కీర్తనకారుడు మనకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. చూడండి, 69వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్నే ఆయన ఇక్కడ తన యొక్క అనుభవం గుండా కీర్తనకారుడైన దావీదు సెలవిస్తున్నాడు. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. ప్రదేం బిడ్డలారా, మన జీవితాల్లో మనము నమ్మి మనము దేవుని మీద ఆధారపడి దేవుడే కార్యం చేస్తాడని దేవుని ఎడల డివోషన్ కలిగి భక్తి కలిగి ఆయన వైపు చూచినప్పుడు మన చుట్టూ ఉన్న నా సొంత భర్త, నా భార్య, నా బిడ్డలు, నా సహోదరి సహోదరులు, నా చర్చ్ మెంబర్స్ ఎవరు కూడా నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉండరు. నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి, దేవునితో నీ యొక్క అనుబంధాన్ని నువ్వు పెంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి అన్నప్పుడు నీ సొంత వారే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని గుర్తించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. ఈ యొక్క కీర్తనంతా మనం చూస్తే ఇది ప్రాఫెటిక్ మెసానిక్ సామ్గా మనం చూడగలుగుతాం. మెస్సయ్య గురించి అనేకమైన ప్రవచనాలు ఈ 69వ కీర్తనలో మనం ఇక్కడ చూడగలుగుతాం. నిర్నిమిత్తముగా మనం ఎలా నిందించబడతామో, నిర్నిమిత్తముగా మనం ఎలా ఆ యొక్క అపహాస్య పాలవుతామో, దేవునికి దగ్గరగా మనం రావాలనుకున్నప్పుడల్లా ఎలాగున మనుషులు మనల్ని చూచి నవ్వుతారో ఆ అనుభవాలన్నింటినీ కూడా కీర్తనకారుడు ఇక్కడ కలిగి ఉన్నాడు. ఈరోజు నేను ఈ యొక్క 2026 సంవత్సరం నేనైతే ఇదేదో ఒక జాబ్ లాగా ఈ 40 రోజులు అబ్బా రోజు సాయంత్రం వచ్చి మీతో మాట్లాడాలబ్బా, రోజు మేము బిజీ అబ్బా అని అనుకునే పాస్టర్ని కాదు. నేను ఎటువంటి పాస్టర్ని అంటే, అబ్బాయి 40 దినాలైనా మా దగ్గరికి వీళ్ళు వస్తున్నారా బాబు, వీళ్ళని ఎట్టయినా సరి చేసుకోవాలరా అని ఆశపడే పాస్టర్ని నేను. అబ్బాయి 40 దినాలు ఎక్కడికి పోకుండా కట్టేసే పరిస్థితిరా అనుకునేవాడిని కాదు నేను. ఈ 40 దినాల్లోనే మీరు వస్తే సండే వస్తారు, ఎంత గొప్ప వాళ్ళో మీరు కదా, ఆదివారం వస్తారు, ఆదివారం రావడమే ఒక గొప్ప విషయంలాగా మీరందరూ బిల్డప్లు ఇస్తూ ఉంటారు మాకు. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలకు రారు, బైబిల్ స్టడీకి రారు. ఇక్కడ ఆదివారం ఏం చెప్తామో బైబిల్ స్టడీలో అంతకన్నా ఇంకా లోతైన అనుభవాలు మీరు నేర్చుకొని ఇతరులకు జవాబు చెప్పే ఆత్మీయ సత్యాలు మీకు నేర్పిస్తాం. దానికి మీరు రారు. మీరు వచ్చేదల్లా
పండగ టయానికి ఎంత బాగా వస్తారో అలాగనే ఈ 40 దినాల ఉపవాసానికి కూడా ఇంతమంది వస్తుంటే మాకు ఎంత సంతోషంగా ఉందో. ఈ సంతోషంలో నేనేం చేయాలని ఆశపడుతున్నానంటే, ఇదిగో నువ్వు వస్తున్నావు కదా, నువ్వు వస్తున్నప్పుడు నిన్ను అనవసరంగా టార్గెట్ చేస్తూ, నిన్ను హేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, నువ్వు కూడా మందిరానికి వెళ్తున్నావా, నువ్వు ఉపవాసం ఉంటున్నావా, నువ్వు లెండేసుకు పోతున్నావా, నువ్వు చర్చికి పోతున్నావా అని అక్కడక్కడ మాటలు వచ్చినప్పుడు, అక్కడక్కడ హేళన వచ్చినప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో వాళ్ళెవరో థర్డ్ పర్సన్ అన్నదానికి ఒకవేళ ఆత్మీయంగా నువ్వు పడిపోయే అవకాశం ఉంటే, ఈరోజు 69వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని రైట్ పాత్, నువ్వు సరైన దారిలో ఉన్నావు. ఈ 40 దినాల తర్వాత ఇంకా నువ్వు దేవునిలోకి ఇంకా బలపడాలి. ఈ 40 దినాల తర్వాత ఎదుగో ఈ లోక సంబంధమైన రీతిగా ఆ 40 దినాల నిష్ఠతో ఉండి 41వ దినం జల్సా చేయడానికి కాదు మనము ఈ ఉపవాస దినాల్ని మనం పాటిస్తుండేది. మనము ఈ 40 దినాలు నమ్మకంగా దేవుని దగ్గరకు వచ్చేది ఎందుకంటే, నేను నా కుటుంబం, నా బిడ్డలు, కుటుంబం అంతా కూడా ఎదుగో సంఘంగా దేవునికి దగ్గరగా ఇంకా ఆయన యందు ఆసక్తి ఇంకా పెంచుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఇంకా ఇదిగో ఆ 2026 సంవత్సరం లెండేస్ నుండి నా జీవితంలో మార్పు వచ్చింది. నా జీవితంలో ఆత్మీయంగా నేను ఎదగడం స్టార్ట్ చేశాను. నా ప్రార్థన జీవితాన్ని నేను బలపరుచుకున్నాను. వాక్యం చదవడంలో నేను ఆసక్తి స్టార్ట్ చేసుకున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకోవడం నేను ప్రారంభించాను అన్నట్లు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. మనం ఈ సరిచేసుకునే విధానంలో నీ ఆసక్తి, నీ డివోషన్, నీ భక్తి, నీ యొక్క అనుభవం, నువ్వు మందిరానికి రావడం. ఇప్పుడే పాస్టర్ గారుగా నేను కూడా మిమ్మల్ని అపహాస్యం చేశా. ఏమని చేశా? పండగకు మాత్రం వస్తారు అని అపహాస్యం చేశాను కదా. ఈ నింద మీకు పోవాలన్నది నా ప్రార్థన. ఆమేన్. అబ్బా అనం అసలు అంటే మళ్ళీ నేను బుధవారం కనపడాలా, శుక్రవారం కనపడాలా, సువార్తకు కనపడాలా కదా. సంఘం అంటే మనమందరం, నేను చాలాసార్లు పల్లెటూరులో అడుగుతూ ఉంటా, సంఘం అంటే ఎవరు అంటే మా చాలాసార్లు చెప్పే ఆన్సర్ ఏంటండి? మీరు చెప్పండి. సంఘం అంటే ఎవరు? ఎవరు? మేము కదా. సంఘం అంటే మేము అనేవాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. అంతే. ఇంకొక ఆన్సర్ కూడా చెప్తారు, సంఘం అంటే మనము అంటారు. సంఘం అంటే మనము కూడా రైటే కదా. దాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఈ ఒప్పుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు, బాగానే ఉంది. కానీ సంఘం ప్రార్థన చేయాలంటే ఎవరు చేయాలా? మనమే చేయాలి. సంఘము సువార్త ప్రకటించాలంటే ఎవరు చేయాలా? సంఘము బైబిల్ స్టడీకి రావాలంటే ఎవరు రావాలా? ఆ మనంలో నేనుండనే. ఉపవాస ప్రార్థన ఆ నలుగురు ఉంటారు అంతే. ఏదో బైబిల్ స్టడీ ఆ నలుగురు ఉంటాం అంతే. ఇప్పుడేమో ఎంత గొప్పగా సంఘం అంటే మేము అంటున్నాం. ఆ మేములో నేను లేను. అందుకని నేనేం నేర్పిస్తానంటే, సంఘం అంటే నేను. సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం ప్రార్థన చేయాలంటే ఎవరు చేయాలి? గట్టిగా చెప్పాలి. సంఘం ప్రార్థన చేయాలంటే ఎవరు చెప్పాలి? సంఘం ఆరాధన చేయాలంటే ఎవరు చేయాలి? సంఘం సువార్త ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలి? సంఘం బైబిల్ స్టడీకి రావాలంటే ఎవరికి చెప్పాలి? ఏందో ఇక్కడ పాస్టర్, సెక్రటరీ ఆ సంఘం అంతటికి ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఈ ప్రకటనలో ఒకటి మిస్ కాకూడదు. మళ్ళీ ఖచ్చితంగా ప్రకటన అది మిస్ అయింది చూడని చెప్పిస్తారు మా చేత. ఇక్కడ తీరా చూస్తే అక్కడ ఎవరు ఉండవు. ఇదేమో సంఘ ప్రకటనలు, సంఘానికి అంతటికి ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాసము సంఘానికి ప్రకటిస్తాం. కానీ ఆ సంఘం మేము అనే దాంట్లో నేను అనే భావన లేదు. సంఘం అంటే నీవు, సంఘం అంటే నేను. ఈ సంఘం ఎడల నీకు నాకు ఆసక్తి ఉండాలి. ఈ యొక్క కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి. ఆ 8వ వచనంలో ఆయన అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రభువుని గురించి చెప్పిన ఒక అద్భుతమైన మాట ఇది. ఆయన దేవాలయమును గురించి, దాన్ని శుద్ధి చేసినప్పుడు, దాని గురించి ఆయన మాట్లాడినప్పుడు, ఆ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆయన ఇల్లు దేవుని మందిరం, ఆయన ఇల్లు దేవుని సన్నిధి, ఆయన ఇల్లు ఆయన ఉన్న స్థలం, నా ఆత్మీయ బంధం, నా ఆత్మీయ జీవితం, ఆయన గురించిన ఆసక్తి నన్ను భక్షించాలి. ఆయన గురించిన ప్రార్థన నన్ను భక్షించాలి. ఆయనతో గడపాలన్న సమయం, గడపాలన్న ఆసక్తి నన్ను భక్షించాలి. వాట్ ఈజ్ నా ఆత్మీయత ఏంటి?
నేను ఎందుకు ఈ 40 దినాలు నేను ఎందుకు దగ్గరగా ప్రభు దగ్గరకు వస్తున్నాను అంటే, నేను నా ఆసక్తిని పెంచుకోవడానికి, నా ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, ఇలా నేను బలపరుచుకుందునని నేను ప్రభు ఎడల ఆ యొక్క ఆసక్తి కలిగి నేను వచ్చినప్పుడు దేవుని కోసం నేను రావడానికి ప్రయత్నించినప్పుడు, ప్రార్థన చేయడానికి నేను ప్రయత్నించినప్పుడు, ప్రభు కొరకు ఆసక్తి కలిగినప్పుడు 7వ వచనంలో అంటాడు, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమందు కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ప్రదేవం బిడ్డలారా, నీవు నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం, దేవునికి దగ్గర అవుతూ ఉన్నాము అంటే మళ్ళా చెప్తున్న జాగ్రత్తగా వినండి, మనము లోకాన్ని దేవుణ్ణి ఒకేసారి సంతోషపరచలేము. నువ్వు లోకాన్ని సంతోషపరిచేవాడివైతే, నీ సహోదరులను సంతోషపరిచేవాడివైతే, నీ యొక్క స్నేహితుల్ని సంతోషపరిచేవాడివైతే, ఈ లోకంలో ఉన్న బంధాలని సంతోషపరిచేవాడివైతే, నీ దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో సంతోషపరచలేవు. దేవుణ్ణి సంతోషపరచాలి అని ఆసక్తి కలిగిన ఆత్మీయ జీవితాన్ని నేను మలుచుకోవాలనుకుంటే తప్పకుండా ఈ లోకంలో నేను నిందలు పడవలసి వస్తుంది, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అపహాస్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. నన్ను అపహాస్యం చేసే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని దగ్గరికి వస్తున్న కొలది నా గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా? నేను ఉపవాసం ఉండి కన్నీరు విడవగా, నేను గోనపట్ట వస్త్రము కట్టుకున్నప్పుడు నేను ఎవరెవరికి హాస్యాస్పదుడిని అవుతానో తెలుసా? గుమ్మములో నా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు త్రాగుబోతులట, వాళ్ళు దేవునికి అవిధేయులట, ఈ లోక సంబంధమైన వారు నా మీద నిందలు వేయడం ప్రారంభిస్తారు. నీ స్నేహితులు నీ ఆసక్తిని బట్టి నీకు దూరం అవుతూ ఉంటే నువ్వు దేవునికి దగ్గర అవుతున్నట్టు లెక్క. నువ్వు చేయని దానికి నిర్నిమిత్తముగా నీ మీద నిందలు వేస్తూ ఉన్నారంటే నువ్వు సరిగా దేవుని సేవ దేవుని కొరకు చేస్తున్నట్టు లెక్క. దేవుని మందిరము విషయమై మనకు ఆసక్తి ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక భావన ఉండాలి. ఇక్కడ నేను నిలబడి ఉన్నాను అంటే ఇట్స్ ఓన్లీ వన్ టైటిల్ మేక్స్ మీ టు స్టాండ్ హియర్. ఇట్స్ అబౌట్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్. ఈ ఇంటిని గురించి నాకు ఆసక్తి ఉంది, ఈ మందిరాన్ని గురించి నాకు ఆసక్తి ఉంది. ఈ మందిరపు ఆసక్తి నన్ను సంఘాన్ని బాగు చేసుకోవడానికి ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ స్టాండ్ తీసుకునేటప్పుడు ఇట్స్ లుక్స్ లైక్ I am standing with a standing committee, but I am not standing with a standing committee. I am standing with a church. మందిరంతో నేను నిలబడి ఉన్నా, దేవుని ఇంటితో నేను నిలబడి ఉన్నా. ఈ ఇంటితో నిలబడి దేవుని కొరకు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చూడు వాళ్ళకు సపోర్ట్ నిలబడ్డాడు, ఈయన చూడు ఇలా అన్నాడు అలా అన్నాడని మనము ఇంటిని గురించి ఆసక్తి కలిగినప్పుడు మనము అందరినీ 100%, ఒకవేళ అందరినీ సంతోషపరిచేవాడిని అయితే నేను దేవుని ఇంటి విషయమై ఆసక్తి కలిగిన వాడను కాను. నిర్నిమిత్తముగా నీవు ఒక పని చేస్తున్నప్పుడు, ప్రార్థన కావచ్చు, సేవ కావచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు కావచ్చు, నీ సొంత ఇంటి వారేకి నువ్వు పరుడు అవ్వాలి, నువ్వు నిందల పాలవ్వాలి, హాస్యాస్పదుడిగా మారాలి. నీ సొంత వారే నీ మీద నిందలేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో కలిసి నేను తాగినంత కాలం, వాళ్ళతో కలిసి నేను అబద్ధాలు చెప్పినంత కాలం, వాళ్ళతో కలిసి నేను మోసం చేసినంత కాలం, వాళ్ళతో కలిసి ఎగతాళి చేసినంత కాలం, వాళ్ళతో కలిసి ఆ యొక్క షికార్లు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు చేసినంత కాలం, వాళ్ళతో పాటు కలిసి ఇతరులను నిందించినంత కాలం, వాళ్ళతో కలిసి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు నేను రాజకీయాలు చేసినంత కాలము నేను ఎవ్వరికీ నిందాస్పదుడుగా లేను. ఎందుకంటే నేను వాళ్ళతో పాటు ఉంటిని గనుక. ఎప్పుడైతే దేవుని ఇంటి యందు దేవుని యందు ఆసక్తి కలిగి నన్ను నేను నలగొట్టుకుంటూ ఉపవాసము చేస్తూ కన్నీరు విడుస్తూ గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో బూడిద వేసుకొని ఆయన సన్నిధిలో నేను కనపడగా నేను అనేకులకు నిందాస్పదముగా మారా. నిర్నిమిత్తముగా, అక్కడ చక్కని మాట ఉంది ఆ యొక్క 4వ వచనంలో, నిర్నిమిత్తముగా నా మీద
పగపట్టేవాళ్ళు, నిర్నిమిత్తంగా నా మీద లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు, నిర్నిమిత్తముగా మనల్ని నిందించేవారు, అపహాస్యం చేసేవారు. మన గురించి ఎవరు మాట్లాడుకుంటారంటే అక్కడ కూర్చొని తాగుబోతులు కూడా మన గురించి పాటలు పాడతాడు. అబ్బో బయలుదేరాడరా సంఘాన్ని బాగు చేసేవాడు. ఈరోజు నేను ఒక గొప్ప విశ్వాసంతో చెప్తున్నా, ఇది నా సంఘమనో నా వర్గమనో నా యొక్క సంఘమనో కాదు, కానీ ఇది దేనికై, ఇది ఎవరి సంఘం? ఇది దేవుని సంఘం. దీన్ని బాగు చేసుకోవాలన్న ఆశ ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దీన్ని ఒకటి చెయ్యాలన్న ఆశ కూడా ఎవరిది? దేవుంది, దేవునిది. కాబట్టి నేనేమంటానంటే నా సంఘము, మా యొక్క స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ తప్పకుండా ఒకటవుతుంది. ఆమేన్. కానీ ఈ మాట అన్నప్పుడు చాలామందికి నేను అవమానపాలం అవుతున్నా, ఆశాస్పదుడిని అవుతున్నా, నిందపాలు అవుతున్నా. అబ్బో భలే చెప్పవచ్చాడులే, భలే ఒకటవుతుందిలే. ఎందుకు ఒకటి కాదు? ఎక్కడున్న అక్క అక్కడున్న తమ్ముడు, ఎక్కడున్న మామ అక్కడున్న అల్లుడు. అన్నాడంట తెలుసా? మాకు తెలుసులే, ఆయన ఏం తెలుసు, ఆయన అంటూ ఉంటాడు. ఒకటైపోతుందా? నా ఆసక్తి ఆయనను బట్టి, నా నమ్మకం ఆయన్ని బట్టి, నా ప్రార్థన ఆయన్ని బట్టి, నా ఆసక్తి ఆయన్ని బట్టి, ఆయన బట్టి వచ్చినప్పుడు 100% అందరినీ నేను మనుషులను ప్లీజ్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. ఒకటే బాధ, నా సంఘాన్ని మనుషులు ఎదుట అవమానపరచొద్దు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడేటట్టు చెయ్యొద్దు. మనం అనుకుంటే మన సొంత వాళ్ళం, సొంత బిడ్డలే, తల్లి బిడ్డలే నాకు పరుడయ్యాడు అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు. సొంత వాళ్ళే. ఎప్పుడైతే ఒక స్టాండ్ మనం తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ పరంగా అది ఆత్మీయ జీవితం కానీ, పరిచర్య కానీ, సంఘ విషయం కానీ, కుటుంబ విషయం కానీ, దేవుడు నీకు ఏది ఉంచాడో దాన్ని నువ్వు తీసుకొని నిలబడ్డప్పుడు నీ సొంత వారికి నువ్వు నిందాస్పదుడు అవుతావు. అపహాస్యం చేయడం స్టార్ట్ అవుతుంది. నువ్వు అందరినీ మెప్పుకుంటూ, నీ స్నేహితుల్ని మెప్పించుకుంటూ, నీ యొక్క ఊర్లో ఉన్న వాళ్ళని మెప్పించుకుంటూ అందరినీ మెప్పించేవాడివైతే ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి మెప్పించేవాడవు కావు. నీ ఆత్మీయ జీవితంలో అది సొంత భార్య, సొంత భర్త, నీ బిడ్డలు అందరూ కూడా ఎప్పుడైతే దేవుని ఇంటి ఎడల ఆసక్తి కలిగి కీర్తనకారుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో, కన్నీళ్లు విడవడం ప్రారంభం చేస్తాడో, తన జీవితంలో ఆయన ఉపవాసం ఉండడమే ఆ వీక్నెస్గా మారిపోయింది. ఈరోజు స్పిరిచువల్ పర్సన్స్గా రాజకీయం చేయకుండా, వర్గమాలు కట్టకుండా, అయ్యా నేను దేవుని సైడ్ ఉన్నాను, మీరందరూ సంఘం సైడ్ ఉండండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో నీ ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయి, దేవునికి దగ్గరగా ఉండేటట్టు ప్రార్థన చేయి, మా యొక్క సేవకుల పక్షాన నిలబడొద్దు, కమిటీ పక్షాన, ఒక వర్గం పక్షాన నిలబడొద్దు. ఓ సంఘమా, నువ్వు దేవుని పక్షాన నిలబడు, దేవుని కొరకు నిలబడు, దేవుని ఎడల ఆసక్తికి పెంచుకోండి. వాక్యానుసారంగా దేవుని వైపు నిలబడినప్పుడు మనము చాలాసార్లు మన ఆత్మీయ జీవితము నిందాస్పదంగా కనపడవచ్చు, హాస్యాస్పదంగా కనపడవచ్చు. మనము ఆ ఇంటి విషయమై ఆ యొక్క ఆసక్తి మనల్ని భక్షిస్తూ ఉంటే, దేవుని కొరకు మనము నలిగిపోతూ ఉంటే చుట్టూ ఉన్నవారు నవ్వవచ్చుగాక. అయితే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు నిందించబడుతున్నప్పుడు, దేవుని విషయమై నీవు అవమానాలు పొందుతున్నప్పుడు, నువ్వు అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా నిందలు వస్తాయి, తప్పకుండా అవమానాలు వస్తాయి, తప్పకుండా నువ్వు హాస్యాస్పదంగా మారుతావు, ఎగతాళి అవుతావు. అలా అవ్వడం లేదు అంటే ఎక్కడో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అయినట్టు లెక్క. ఇక్కడ ఒక రూపం ఉన్నావు, బయట ఒక రూపం ఉన్నావు, ఇక్కడ ఒక రకంగా ఉన్నావు, బయట ఒక రకంగా ఉన్నావు. అందుకే నువ్వు అందరి వాళ్ళలాగా ఉన్నావు, కానీ దేవుని వానిగా లేవు. నువ్వు దేవుని కోసం ఆశ, ఆసక్తి భక్షించేదిగా మారినప్పుడు ఆటోమేటిక్గా నువ్వేమవుతావో తెలుసా? ఈ లోకానికి నువ్వు నిందాస్పదుడు అవుతావు. నిందించడం స్టార్ట్ అవుతుంది, అపహసించడం స్టార్ట్ అవుతుంది, అవమానపరచడం స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క యేసు ప్రభుని ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నాడు. ఇదిగో వాళ్ళకు నేను ఆహారం ఇచ్చా, వాళ్ళకి ఆహారం ఇచ్చా,
అయితే వాళ్ళు నాకు ఆ యొక్క చేదును నాకు ఆహారంగా పెట్టారు. ఇదిగో అక్కడ 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలతో అంతమందికి శ్రేష్టమైన ఆహారం ఇస్తే, ఇక్కడ 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారంగా ఇచ్చారట. ఇదిగో ఆ యొక్క పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసము చేసి మధురమైన పానీయము వారి దాహమునకు నేను ఇస్తే, అదే 21వ వచనంలో మనం చూస్తే నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. దిస్ ఈజ్ వాట్ జీసస్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభు వారు కూడా తాను యూదా మతాన్ని ఎదిరించిన వాడై ఉన్నాడు. యూదా మతములోని ఆ సద్దుకైలు పరిసయ్యులు మత సంబంధమైన భారమును పెట్టి, మనుషులు మోయలేనంత భారమైనది పెట్టి మందిరాన్ని ఆత్మీయతను చెడగొట్టినప్పుడు ఆయన కొరడా ఎత్తుకొని, నా తండ్రి ఇంటి విషయమై నాకు ఆసక్తి నన్ను భక్షించుచున్నదని ఆయన వెళ్ళినప్పుడు నిర్నిమిత్తముగా ఆయన మీద నిందలేశారు, నిర్నిమిత్తముగా ఆయన మీద దోషం వేశారు, నిర్నిమిత్తముగా ఆయనకు సిలువను అప్పగించారు, ఆయనకు ఆకలివేగా చేదును ఆహారంగా ఇచ్చారు. ఇదిగో దప్పికొనగా ఆయనకు చిరకను త్రాగనిచ్చారు. వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. మన యొక్క ఎగ్జాంపుల్ మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఏంది సార్, వాళ్ళతో ఉన్నప్పుడు నన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళు సార్, వాళ్ళతో ఉన్నప్పుడు నేను వాళ్ళకి స్నేహితున్నయ్యాను సార్. ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావడం స్టార్ట్ అయ్యిందో, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ అయిందో, బైబిల్ పట్టుకొని చర్చ్ కొరకు మాట్లాడడం స్టార్ట్ అయిందో, నాకు అనేక మంది శత్రువులు తయారయ్యారంటే దట్స్ ద రైట్ వే. అదే సరైన మార్గం, అదే సరైన మార్గం. నువ్వు చాలామందికి నిందాస్పదుడుగా మారాలి ఆత్మీయ విషయంలో, చాలామందికి హాస్యాస్పదుడుగా నువ్వు మారాలి. యేసు ప్రభుని లోకం ద్వేషించింది. నీతి కొరకు నిలబడ్డ యేసును ద్వేషించిన వారు ఈరోజు నువ్వు నీ ఆత్మీయ జీవితంలో నీతి కోసం నిలబడ్డప్పుడు నువ్వు కూడా నిందాస్పదుడు అవుతావు, ఆశాస్పదగా మారుతావు, నీ మీద కూడా భయంకరంగా వస్తుంది. అయితే ఏంటి నా నమ్మకం ఏంటి అంటే, ఒక్క వచనాన్ని చూసి ముగిద్దాం, వచనాన్ని చూసి ముగిద్దాం. 13వ వచనం. అయితే ఇటువంటి ఆత్మీయ జీవితంలో నేనేం చేస్తున్నానంటే, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రమల్లో, కష్టములో, ఇరుకులో ఈ యొక్క దేవుని కోసం వచ్చినప్పుడు ఈ యొక్క కీర్తనకారుడు నిందలు, అవమానాలు, హాస్యాస్పదంగా అతని గురించి పాటలు, లేనిపోని మాటలు చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఈ కీర్తనకారుడు ఒకటే అంటున్నాడు, యెహోవా అనుకూల సమయమందు నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఇది నువ్వు నేను అనుకుంటే వచ్చిన సమయం కాదు, దేవుడు మనకు అనుకూలపరిచిన సమయం. నువ్వు అనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చోలేదు, నువ్వు యాక్సిడెంట్కి ఇక్కడ లేవు. ఇది దేవుని అనాది ప్రణాళికలో ఈరోజు నిన్ను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టున్నాడు. నీవు అనేకులకు నిందాస్పదంగా మారాలన్నది ఆయన ఆశ. అనేకులు నీ గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని, లోకంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు పడినప్పుడు, నువ్వు పడిపోయి చెడిపోయినప్పుడు నీతో పాటు అందరూ ఎంజాయ్ చేస్తారు. నువ్వు బాగుపడి దేవుని కొరకు బ్రతకాలన్నప్పుడు నిన్ను అపహాస్యం చేస్తారు, నిందిస్తారు, నిమిత్తంగా నీ మీద లేనిపోని మాటలు అంటారు. డోంట్ వరీ, బాధపడద్దు. నా నిమిత్తము మనుషులు నిన్ను నిందించి హింసించినప్పుడల్లా నువ్వు ధన్యుడవు. దేవుని గొప్ప కార్యం నువ్వు చూడబోతావు. ఇది అనుకూల సమయం. ఈ 4 రోజులు వచ్చి ఆగిపోవద్దు. జీవితకాలం ప్రభు విషయమై, ఆయన నీతి విషయమై, ఆయన రాజ్య విషయమై, ఆయన సంఘ విషయమై, ఆత్మీయ జీవిత విషయమై ఆసక్తి కలిగి నిందాస్పదమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడు. ఈ లోక సంబంధమైన నిందల విషయం కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో నిందలు పడ్డా అది నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుని మహిమకరంగానే దేవుడు నిన్ను నిలబడతాడే తప్ప ఎప్పుడు ఆయన నిన్ను అవమానపరచాడు. 69 చివరి వచనాల్లో మనం చూస్తే ఎంత అద్భుతమైన మాట అక్కడ రాయబడిందో చూడండి. 35వ వచనంలో, దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణమును కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును, ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామము ప్రేమించువారు అందులో
నివసించెదరు. ఎప్పుడైతే ఇంటి విషయమై నాకు తండ్రి ఇంటి విషయమై నాకు ఆశ నన్ను భక్షించినప్పుడు, నా చుట్టూ నిందలు, హాస్యాస్పదము, అవమానాలు, నా గురించి అనేక పరిస్థితులు వచ్చిన దేవుడు లాస్ట్లో నాకు ఇచ్చింది ఏంటంటే, ఏ ఇంటి విషయమై నీకు ఆసక్తి ఉందో, ఏ ఆత్మీయ విషయమై, ఏ సియోను గురించి, దేవుని సన్నిధి గురించి నీకు ఆసక్తి ఉందో, దేవుడు నిన్ను అక్కడ తీసుకువెళ్ళి ఉంచబోతున్నాడు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. అద్భుతమైన ఆత్మీయమైన వాగ్దానం నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అయితే అది ఈజీగా అయితే లేదు. ప్రభువు ఆయన అన్ని నామముల కన్నా ఘనమైన నామముగా ఎత్తబడి ఆ శ్రేష్టమైన అనుభవంలోకి ఆయన ఎత్తబడ్డాడు. అంటే ఆయన కూడా నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. నీ నిమిత్తమై నిర్నిమిత్తముగా సిలువలో అపవాదులు మోసాడు. కాబట్టి ఆయన తరువాత ఆ సియోనును ఆయన స్వతంత్రించుకొని ఈరోజు అన్ని నామముల కంటే ఘనమైన నామముగా ఆయన ఎంచబడ్డాడు. ఓ ప్రియబిడ్డ, నీ నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఇలాగునే ప్రారంభమవుతుంది. ఏది కూడా నీ ఆత్మీయ జీవితం ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది చాలా అవమానాలు, నిందలు, కష్టాలు, ఇరుకులు ఉంటాయి. మన ప్రభువే మనకు మాదిరి, మన ప్రభువే మనకు మాదిరి. ఆయన్ని చూస్తూ ఈ ప్రారంభంలో ఎదుర్కొనే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోండి. నీలో ఉన్న ఆత్మదేవుడు నీకు శక్తినిచ్చి శ్రేష్టమైన ఆత్మీయ ప్రయాణాన్ని దేవుడు ఈ 40 దినాల తర్వాత కూడా మనందరికీ అనుగ్రహించాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మేము దీవించుగాక. శ్రేష్టమైన వాక్కును మనం విన్నాం. మన చిన్న సంఘ కాపరి గారు అందించారు. అందును బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ప్రకటనలు విందాం. కన్వీనర్ లేదా సెక్రటరీ, గుడ్ ఫ్రైడే కమిటీ. క్రీస్తునందు ప్రేమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు ఆరాధన జరిపించినటువంటి అధ్యక్షులుగా ఉండి జరిపించినటువంటి ఎస్ సజీవన్ కృష్ణపర్ సంఘ కాపరి గారికి వందనములు చెల్లిస్తున్నాము. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ విజయ సుశీల రత్నం గారికి వందనములు చెల్లిస్తున్నాము. అదేవిధంగా ప్రార్థన సమయము మరియు సందేశం వినిపించినటువంటి యొక్క గంటా కరుణాసాగర్ సార్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాము. మరి బైబిల్ పట్టణం చదివినటువంటి శ్రీమతి ఆర్ సుమలత సోమన్న గారికి వందనములు చెల్లిస్తున్నాము. ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీమతి ఎస్ మౌనిక గారికి వందనములు చెల్లిస్తున్నాము. అదేవిధంగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదము చేయనటువంటి ఎస్ విలియం స్టాంటన్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాము. మరి రేపటి దిన యొక్క కార్యక్రమం, ఆరాధన కార్యక్రమాన్ని చదివి వినిపిస్తాను. రేపటి దినము శనివారము 28/2/26 తేదీన అధ్యక్షులుగా రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి ఉంటారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఏ మరియమ్మ బెంజమిన్ గారు చేస్తారు. మరి బైబిల్ పఠనము ఏ సుధీర్ దినాకర్ గారు బైబిల్ పఠనం చేస్తారు. ప్రత్యేక పాట శ్రీ ఎస్ మధు మనోహర్ అండ్ ఫ్యామిలీ ప్రత్యేక పాట పాడతారు. సందేశం శ్రీ ఎం సామ్యుల్ మాజీ స్టాండింగ్ కమిటీ సెక్రటరీ గారు రేపు సందేశాన్ని వినిపిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మరి సజీవన్ కృష్ణపరి గారు రేపు చేస్తారు. రేపు స్పాన్సర్ చేసేవారు పి దివ్యాశ్వేత, డాక్టర్ ఆఫ్ పి బాలయ్య, రోజా స్ట్రీట్ వారు రేపు స్పాన్సర్ చేస్తారు. అందరూ సకాలంలో వచ్చి అందరు సకాలంలో వచ్చి ఉపవాస ప్రార్థన దేవుని మహిమకరంగా ఆరాధిస్తాం. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మన సంఘ కాపరి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్. అందరము లేచి నిల్చుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఉపవాస ప్రార్థన కోరికలు ప్రభువా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీ కొందనాలు ప్రభా. మరి శ్రేష్టమైనటువంటి సందేశం ప్రభా మరి సీనియర్ సంఘ కాపరి ద్వారా మీరు అందించినారు తండ్రి. అందుని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభా ఎన్నో అవమానాలు, నిందలు ప్రభా, ఎన్నో ప్రభా మరి ఎంతోమంది
వేధిస్తుంటారు, హింసిస్తుంటారు ప్రభా. వాటన్నింటినీ ప్రభా మేము లెక్క చేయకుండా నీ వైపు చూస్తూ ప్రభా మరి ముందు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వచ్చినటువంటి వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మరి ఎంతో ఆశతో నీ మందిరానికి వస్తున్నారు తండ్రి. వారు ఉన్నటువంటి ప్రభా వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో ఎదుగుతూ ఫలిస్తూ ప్రభా నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో ప్రభా మరి ఈ సమయంలో ప్రభా మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తము నీ చేతులకి అప్పగిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.